వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ స్క్రీన్ మీద షూటింగ్స్ హడావుడికి బ్రేక్లు పడ్డాయి. గత 2-3 నెలలుగా తీరిక లేకుండా సెట్స్ లోనే గడిపిన స్టార్స్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ అంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఫ్యామిలీస్ తో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సందడి మిస్ అయింది. నిన్న మొన్నటి వరకు దేవర సెట్లో బిజీగా ఉన్న తారక్ సడన్ గా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి షార్ట్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. 1 వీక్ లోనే తిరిగొచ్చేలా ప్లాన్ చేసుకున్న జూనియర్ తిరిగొచ్చిన వెంటనే దేవర షూటింగ్ లో పాల్గొంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే మహేష్ ఈ ఏడాది కూడా అదే ప్లాన్ లో ఉన్నారు. ఈ నెల 28 కల్లా గుంటూరు కారం ఫినిష్ చేసి ఆ తర్వాత ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయాకే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు మహేష్. రీసెంట్ గా ఫాదర్హుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మోర్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. విదేశాలకు వెళతారా లేక ఇండియాలోనే సెలబ్రేట్ చేస్తారా అన్న క్లారిటీ లేకపోయినా షూటింగ్స్ కి మాత్రం బ్రేక్ ఇస్తున్నారు చెర్రీ. మిగతా హీరోలు కూడా న్యూ ఇయర్ సందర్భంగా షార్ట్ బ్రేక్ తీసుకోబోతున్నారు. దీంతో డిసెంబర్ 28 నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా సైలెంట్ కానుంది. వారం పాటు పెద్దగా షూటింగ్స్ హడావుడి ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పుష్ప 2 సినిమా కోసం ఎక్కువ టైం తీసుకున్న బన్నీ నెక్స్ట్ ఏమాత్రం డిలే లేకుండా వరుస సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే టాప్ డైరెక్టర్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఇప్పటికే బన్నీకి కథ చెప్పి వెయిటింగ్ లో ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో పాన్ ఇండియా డైరెక్టర్ యాడ్ అయ్యారు. ఏ కాంపౌండ్ నుంచి సాలిడ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం ఈగోగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ను మరో న్యూస్ సర్ప్రైజ్ చేసింది. రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఓ సౌత్ డైరెక్టర్ బన్నీ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఆల్రెడీ బన్నీ కాంపౌండ్ లో చాలా సినిమాలున్నాయి. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే మూవీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కొరటాల శివ, వేణు శ్రీరామ్ తో కమిట్మెంట్స్ ఉన్నాయి. మరికొంతమంది దర్శకులు బన్నీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో పాన్ ఇండియా సెన్సేషన్ అట్లీ కూడా బన్నీతో మూవీకి రెడీ అవుతున్నారన్న న్యూస్ బీ టౌన్ లో హల్చల్ చేస్తోంది. జవాన్ సినిమాతో షారూక్ ఖాన్ కు బిగ్ హిట్ ఇచ్చిన అట్లీ నెక్స్ట్ బన్నీతో మూవీ చేయాలనుకుంటున్నారట. బన్నీ కూడా ప్రెజెంట్ పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. మరి త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తయ్యాకే అట్లీతో జాయిన్ అవుతారా లేక లైనప్ మార్చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. యానిమల్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ టాప్ స్టార్స్ కి కూడా హాట్ ఫేవరెట్. ప్రెజెంట్ చాలా మంది నటీనటులు సందీప్ ఫ్రేమ్ లో కనిపించాలని ఎదురు చూస్తున్నారు. మరి ఇంత క్రేజ్ ఉన్న దర్శకుడితో వర్క్ చేసే ఛాన్స్ 2 సార్లు మిస్ చేసుకున్నారు ఒక బ్యూటీ. ఎవరా అన్లక్కీ గర్ల్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ 3 సినిమాల్లో ఇదే స్టైల్ ఫాలో అయ్యారు సందీప్. అందుకే ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు హీరోలతో సమానంగా అప్లాజ్ వచ్చింది. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్దరకొట్టేశారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఇన్నాళ్లు గ్లామర్ ఇమేజ్ మాత్రమే ఉన్న రష్మికకు యానిమల్ తర్వాత మంచి పర్ఫార్మర్ గా కూడా పేరొచ్చింది. అయితే ఈ రోల్ కి ఫస్ట్ చాయిస్ రష్మిక మందన్న కాదు, మరో బ్యూటీ చేసిన క్యారెక్టర్ లాస్ట్ మినిట్ లో రష్మిక చేతికొచ్చింది. యానిమల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో గీతాంజలి పాత్రకు పరిణీతి చోప్రాను తీసుకున్నారు సందీప్. ఆమెతో లుక్ టెస్టులు కూడా చేశారు. పరిణీతి సైన్ చేసిన అనంతరం షూటింగ్ మొదలయ్యే టైంకి 1.5 ఏడాది సమయం పట్టింది. ఈ గ్యాప్ లో మనసు మార్చుకున్న సందీప్ ఆమెను కాదని రష్మికకు ఛాన్స్ ఇచ్చారు. తను అనుకున్న రోల్ కి పరిణీతి సూట్ అవ్వదేమో అన్న ఉద్దేశంతోనే అలా చేయాల్సొచ్చిందన్నారు సందీప్. యానిమల్ విషయంలోనే కాదు, కబీర్ సింగ్ మూవీ టైంలో కూడా ప్రీతి పాత్రకు ముందు పరిణితిని ట్రై చేశారట సందీప్. మరి అప్పుడెందుకు హీరోయిన్ ని మార్చాల్సొచ్చిందో మాత్రం రివీల్ చేయలేదు. ఫైనల్ గా ప్రీతి పాత్రలో మెరిసిన కియారా ఖాతాలో బిగ్ హిట్ పడింది. ఇలా ఒకే దర్శకుడితో 2 సూపర్ హిట్స్ మిస్ చేసుకున్నారు పరిణీతి చోప్రా. సలార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రభాస్ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వని డార్లింగ్ రిలీజ్ తరువాత ఇంగ్లీష్ మీడియాతో తన ఎగ్జైట్మెంట్ ని షేర్ చేసుకున్నారు. తన మూవీ సెలక్షన్ తో పాటు సలార్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు డార్లింగ్. సలార్
సినిమాతో అభిమానులు ఎన్నాళ్లుగానో కోరుకుంటున్న మాస్ ట్రీట్ ఇచ్చారు ప్రభాస్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ జోష్ ని డబుల్ చేసేలా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు డార్లింగ్. ఒక హాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ సలార్కి ఓకే చెప్పినప్పుడే ఈ సినిమా తన కెరీర్లోనే డిఫరెంట్ మూవీ అవుతుందనిపించిందన్నారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ ఆర్క్, డ్రైవ్ నచ్చి సలార్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా స్పెషల్ అంటున్నారు డార్లింగ్. డిఫరెంట్ స్టోరీ లైన్, ఇంటెన్స్ క్యారెక్టర్స్, బిగ్ స్కేల్, ఇలా సలార్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నారు. ప్రశాంత్ నీల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా ఉందన్నారు ప్రభాస్. మేకింగ్ విషయంలో ప్రశాంత్ నీల్ విజన్, క్లారిటీ తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ సెట్ అవ్వడం సినిమా అవుట్పుట్ విషయంలో కూడా హెల్ప్ అయిందన్నారు. పార్ట్ 1 క్లైమాక్స్లోనే సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. పార్ట్ 2 తొలి భాగాన్ని మించి ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభాస్. బాహుబలి తరువాత ప్రతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ప్రభాస్. సక్సెస్, ఫెయిల్యూర్ కన్నా అభిమానుల్ని డిఫరెంట్ స్టోరీస్తో ఎంటర్టైన్ చేయడమే తన మెయిన్ ఇంట్రెస్ట్ అంటున్నారు. అందుకే బాహుబలి తరువాత ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్లో చేశానని చెప్పారు. భారీ చిత్రాలు తెరకెక్కించడమే కాదు, ఆ సినిమాల్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్లడం కూడా ఒక పెద్ద టాస్కే. అందుకే సినిమా మేకింగ్ విషయంలో ఎంత ప్లాన్ చేస్తారో ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే పక్కా ప్లాన్తో ముందుకు వెళతారు మేకర్స్. కానీ ఇదంతా గతం. రీసెంట్ టైమ్స్లో అసలు ప్రమోషన్ అన్నది లేకుండా వండర్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది స్టార్స్. ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన సలార్ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. ఏకంగా 3 రోజుల్లో 400 కోట్లకు పైగా వసూలు సాధించి కొత్త చరిత్ర సృష్టించిన సలార్కు మినిమం ప్రమోషన్స్ కూడా చేయలేదు యూనిట్. సినిమా రిలీజ్కు కొద్ది గంటల ముందు రిలీజ్ చేసిన ఇంటర్వ్యూ తప్ప మరే యాక్టివిటీ లేదు. అయినా ప్రీ బుకింగ్స్ నుంచే రికార్డులు తిరగరాయడం మొదలెట్టింది సలార్. కాలీవుడ్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన లియో కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకొచ్చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేసినా పర్మిషన్స్ రాకపోవడంతో క్యాన్సిల్ చేసింది చిత్ర యూనిట్. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన లియో బిగ్ హిట్ అయింది. బాలీవుడ్ మేకర్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సలార్ కు పోటీగా రిలీజ్ అయిన డంకీ విషయంలోనూ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. విడుదలకు ముందు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన టీమ్ ఇంటర్వ్యూ తప్ప ఎలాంటి ఈవెంట్ లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చింది డంకీ. భారీ హిట్ కాకపోయినా డంకీ కూడా డీసెంట్ నంబర్స్ రికార్డ్ చేయడంతో సినిమా సక్సెస్ కు ప్రమోషన్స్ తో సంబంధం లేదంటున్నారు విశ్లేషకులు. లేడీ సూపర్ స్టార్ నయనతార వెండితెర అరంగేట్రం చేసి సరిగ్గా 2 దశాబ్దాలు. మరి ఈ 20 ఏళ్లలో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్తో బిగ్ హిట్స్ ని అందుకున్న నయన్ ఇప్పటికీ తన ఫామ్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఈ గోల్డెన్ మూమెంట్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సీనియర్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమవుతున్నా ఇప్పటికీ వెండితెర మీద లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న బ్యూటీ నయనతార. డిఫరెంట్ మూవీస్తో వెండితెరను రూల్స్ చేస్తున్న నయా తలైవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత కూడా కెరియర్ విషయంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్గా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్ అక్కడ కూడా తన మార్క్ చూపించారు. సౌత్లోనూ చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్, అజిత్ లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నారు. ఒకవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూనే మరోవైపు కొత్త దర్శకులతో ప్రయోగాలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో తన టేస్టుకు తగ్గ కథల్ని సెలెక్ట్ చేసుకుంటూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. కెరియర్, స్టార్ ఇమేజ్, బిజినెస్ ఇలా అన్ని రంగాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అనిపించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పర్సనల్ లైఫ్ విషయంలోనూ ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదంటున్నారు నయన్ ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.